నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మనం ఫ్లైట్ ఎక్కగానే మనకు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. దయచేసి మీ మొబైల్స్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి అని. అది ఒక జాగ్రత్తతో కూడిన ఒక సంకేతం, సందేశం. ఇవాళ తెలంగాణలో పబ్లిక్ ఫ్లైట్ మోడ్ ఆన్. ఈ పబ్లిక్ ఫ్లైట్ మోడ్ని స్విచ్ ఆన్ చేసింది ఎవరు? బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు. పబ్లిక్ ఫ్లైట్ మోడ్ని ఆన్ చేయడం ఏంటి? బాహాబాహి రోడ్ల మీద దిగుదామంటే ఎస్ దిగుదాం, మేమేం తగ్గేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. బట్ మేము పబ్లిక్ ఫైట్లోకి దిగే ముందు మాకు ఒక 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి ప్రజల నమ్మకాన్ని పొందటం, 2 ఏంటంటే క్రమశిక్షణ, అలాగే 3ది సర్వీస్ మోటో, సేవా కార్యక్రమం. ఈ మూడింటిని మిళితం చేసుకుని మరీ జనం మేము పబ్లిక్లోకి వద్దాం. తెలంగాణలో స్టాల్వర్డ్స్ కేసీఆర్ కావచ్చు, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్కి ఊపిరిచ్చి దాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు. మరి వీళ్ళిద్దరితో కంపీట్ చేయాలంటే మన దగ్గర వాళ్ళకన్నా అదనంగా మన దగ్గర ఉండే వనరులు ఏంటి, రిసోర్సెస్ ఏంటి, వాటిని ఎలా మనం మలుచుకోవాలి? దీనికి రామచంద్రరావు గారు ఒక న్యూ ప్రిన్సిపల్ డిజైన్ చేశారు. అదేంటంటే పూర్తి స్థాయి ఉద్యమానికి బీజేపీ వెళ్లే ముందర ఇది కేవలం నిరసన కాదు, గ్రౌండ్ లెవెల్లో పార్టీని రీబూట్ చేయటం, పొలిటికల్గా రీబూట్ చేసే కార్యక్రమాన్ని చేయటం. సిస్టమ్ ఆగిపోతుంది, ఒకసారి హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అయినప్పుడు అంటే రీబూట్ చేస్తాం. తెలంగాణలో కూడా బీజేపీ సిస్టమ్ హ్యాంగ్ అవుతుందేమో అనే అనుమానాలు ఉన్నోళ్ళ సందేహాలను నివృత్తి చేయడం కోసం దాన్ని రీబూట్ చేసే కార్యక్రమానికి రామచంద్రరావు దాని మీద ఫోకస్ పెట్టారు. ప్రజల సమస్యల్ని ఎజెండాగా తీసుకొని పార్టీ బలం మీద కాకుండా ప్రజల బాధని ఆయుధంగా చేసుకొని, వెపన్గా చేసుకొని జనంలోకి పెనట్రేట్ అవ్వాలి, చొచ్చుకుపోవాలి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యలు, మహిళల భద్రత, గ్రామీణ పాలనలో ఉండే లోపాలు, మొత్తం ఈ 5 అంశాలని వెపన్స్గా చేసుకొని ఇంద్రుడు గనక దధీచి ఇచ్చిన ఆయుధాన్ని వజ్రాయుధంగా ఎలాగా మలుచుకున్నాడో పోరాటానికి, ఈయన కూడా ఈ 5 అంశాలని వజ్రాయుధాలుగా మలుచుకున్నారనమాట. శత్రువులు అంటే పొలిటికల్గా శత్రువులు అనకూడదు, రాజకీయ ప్రత్యర్థులు బలంగా ఉన్నప్పుడు వాళ్ళ వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికప్పుడు మొన్నదేలి మరీ కరెక్ట్గా గుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అనే దానికి ఆయన ఈ 5ంటిని ఎంచుకున్నారు. ఈ 5ంటితోటి ఆయన గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళాలనే ఒక ప్రయత్నం పార్టీని, తెలంగాణ బీజేపీ నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీపై ఉన్న విమర్శ ఏంటంటే వీళ్ళు గ్రౌండ్లో కనిపించరు. పాక్షికంగా అది సత్యం కావచ్చు, అర్ధ సత్యం కావచ్చు, కొన్ని సందర్భాల్లో 3 సత్యం కావచ్చు. ప్రెస్ మీట్లలో బీజేపీ నాయకులు చూపించే ఉత్సాహం గ్రాస్ రూట్ లెవెల్లో కనిపించదు. అది తుడిపేసే ప్రయత్నం ప్రక్రియ మొదలెట్టారు ఆయన. ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, ఈ నిరంతర ఉద్యమం. కాబట్టి మనం బీజేపీ హెడ్ క్వార్టర్స్లోనో లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో మనం ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇవ్వటం కాదు, ట్వీట్ చేయటం కాదు, జనంలోకి వెళ్ళాలి, జనంతో నేరు కనెక్ట్ అవ్వాలి. ప్రతి మండలం, ప్రతి డివిజన్, ప్రతి బూత్ లైక్ మోదీ, అమిత్ షా ఎలా చేశారో, ఒక రకంగా చెప్పాలంటే టెక్నికల్గా చెప్పాలంటే చాలా రాక్షసంగా పనిచేస్తే కానీ ఆ రిజల్ట్ రాదు. బీహార్లో 3 రోజులు క్యాంప్ చేశారు అమిత్ షా. 3 రోజుల్లో అసంతృప్తుల్ని బుజ్జగించారు. కొన్ని చోట్ల వాళ్ళంతటా వాళ్ళు తాము విడ్రా అయ్యే విధంగా వాళ్ళని కన్విన్స్ చేశారు. అంటే ఎక్కడ మొహమాట పడలా, ఏదో మండల స్థాయి నాయకుడే లేకపోతే నియోజకవర్గ స్థాయి నాయకుడే అని చూడాల. అమిత్ షా కూర్చోబెట్టారు, మాట్లాడారు. అదే ఫార్ములా ఈరోజు రామచంద్రరావు ఇక్కడ చేపడుతున్నారు అనమాట. ఈ ఉద్యమం వెనక ఒక రాజకీయ పరంగా ఒక పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి, ఈక్వేషన్స్ ఉన్నాయి. ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత స్థానిక ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీ, తర్వాత పార్లమెంటు. ఈ ఎన్నికల వాతావరణానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని రాసుకుంటున్నారు ఆయన. లైక్ సిస్టమ్స్, కంప్యూటర్స్ రాసుకుంటాయి కదా. ఒక పొలిటికల్గా బీజేపీని ఒక రోబో మాదిరి తయారు చేసి 24/7 అది అలసిపోదు కదా, బీజేపీ కూడా అలా అలసిపోకుండా ఉండటం కోసం కావాల్సిన ప్రోగ్రామ్ రాస్తున్నారు. ఒక చిప్ డిజైన్ చేస్తున్నారు, పొలిటికల్ చిప్. బీజేపీకి అర్థమైపోయింది, మన నగరాల్లో కనిపించి ఏదో 8 ఎంపీ సీట్లు కొట్టుకోవటం లేకపోతే 8 అసెంబ్లీ సీట్లు కొట్టుకోవడం కాదు, గ్రామాల్లో వినిపించాలి. నగరాల్లో కనిపిస్తున్నాం, గ్రామాల్లో వినిపించాలి అని చెప్పే కాన్సెప్ట్. కార్యకర్తే నాయకుడు అనే ఫార్ములాని జనంలోకి బలంగా తీసుకెళ్ళడానికి, పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్ళడం కోసం ఈయన రాసుకుంటున్న ప్రోగ్రాంలో దానికి ఒక ప్రత్యేకమైన అధ్యాయం పెట్టుకున్నారు ఆయన. మోరల్గా బూస్ట్ ఇవ్వటం,
నైతికంగా. ఇటీవల పార్టీ లోపల పెరిగినట్టుగా కనిపించిన నిరుత్సాహాన్ని అడ్రస్ చేయడం కోసం ఆయన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. భేషజాలు పెట్టుకోవాలి. వెయిట్ అండ్ వాచ్ మూడ్ ఇప్పటివరకు మనకు కనిపించింది లేదు. ఇంకా ఇప్పటిదాకా మనం నిరీక్షించాం. ఇక నిరీక్షించిన అవసరం లేదు. ప్రతి కార్యకర్త వెనకాల బీజేపీ రాష్ట్ర యంత్రాంగం ఉందనే ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించడానికి వెళ్తుందన్నమాట. ఈ ఉద్యమం ఆ మూడింటిని బ్రేక్ చేయడానికి, కార్యకర్తను రోడ్డెక్కిస్తే ఖచ్చితంగా బీజేపీ రాజకీయంగా జీవిస్తుంది. ఇది బీజేపీ వ్యూహం. కార్యకర్తను రోడ్డెక్కిస్తున్నారు. కార్యకర్తను రోడ్డెక్కిస్తే ఎలా అంటే, మనం హైదరాబాద్ కూర్చొని నాంపల్లి ఎదురుగా ఉన్న స్టేట్ హెడ్ క్వార్టర్స్లో కూర్చొని పిలిపివ్వటం కాదు. కార్యకర్తకి పక్కన నుంచోబెట్టి పక్కన నుంచొని పిలిపివ్వటం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేరుగా ఎదురుదాడి చేయడానికి ఉపయోగిస్తున్న దాని మీద ఆయనకున్న ఒక ప్రోగ్రాం, ఆయన రాసుకున్న ప్రోగ్రాంలో చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం చేసే పనుల కన్నా చేయని పనులపైనే ప్రశ్నలు ఎక్కువ వేయాలి. ఇది బీజేపీ ఎక్కువగా భావిస్తుందనేది ఆయన చెప్తున్నమాట. హామీలు ఇచ్చారు, అమలు ఎక్కడా? లెక్కకు మిక్కుటంగా ఇచ్చారు హామీలు, అమలు ఎక్కడా అనే ప్రశ్నను ప్రజల నోట్లో పెట్టాలి అనేది, ప్రజలే నేరుగా అడిగేలాగా మొత్తాన్ని ప్రోగ్రామ్ని రీడిజైన్ చేసుకోవటం అన్నమాట, మేనిఫెస్ట్ చేసుకోవటం, ఆవిష్కరించుకోవటం. ఇవి సభా రాజకీయాలు కాదని చెప్తూ ఇది స్ట్రీట్ పాలిటిక్స్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి సభలో అడగటం కాదు, సందు గొంతుల్లోకి వెళ్ళి అడుగుతాం. మా ప్రజల స్వరాన్ని మా గొంతుక ద్వారా వినిపిస్తామని చెప్పేసి ఇక్కడే తెలంగాణ రాజకీయాల్లో కొత్త దశ మొదలవుతోంది. ఎందుకంటే ఎవరైతే రోడ్ల మీద, రోడ్లలో కనిపించే సాధారణ జనంతో పాటు నిలబడి నడుస్తారో వాళ్లే తర్వాత బ్యాలెట్ బాక్స్ దగ్గర నిలబడతారు. సో టు ఇన్కల్కేట్ ది హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్ ఇన్సెసెంట్లీ ఫర్ ది కాజ్ ఆఫ్ పబ్లిక్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం తమ కార్యకర్తల్ని ఆయన సమాయత్తం చేస్తున్నారు. సైనికుల మాదిరి సమాయత్తం చేస్తున్నారు అనమాట. తెలంగాణ బీజేపీ ఇప్పుడు అదే దారిలో నడుస్తుంది. ఇది విజయవంతం అవుతుందా లేక మరో ప్రయత్నంగా మిగిలిపోతుందా అంటే, ఎస్, టైం విల్ టెస్ట్. టైం సడన్లీ ఆన్సర్ ఇస్తుంది. బట్ టైం చెప్పేది కూడా సమయాన్ని, కాలాన్ని దైవస్వరూపంగా భావిస్తారు. మీకు ఎంత సహనంతో పనిచేస్తారో అంతకు మించి రెట్టింపుకు మించి కూడా ఒకసారి మీకు ఫలితం దక్కుతుంది. ఇది టెస్టెడ్ ఫార్ములా. ఇది ఆ టెస్టెడ్ ఫార్ములాని ప్రజలకు అర్థమయ్యే భాషలో, బీజేపీ శ్రేణులకి అర్థమయ్యే రీతిలో ఒక ప్రోగ్రామ్గా రీడిజైన్ చేసి ముందుకు తీసుకొస్తున్న రామచంద్రరావు చేస్తున్న ఎఫర్ట్స్ని బీజేపీ హెడ్ క్వార్టర్స్ నిశ్చితంగా పరిశీలిస్తుంది. రేపొద్దున నితిన్ నబీల్ లాంటి అవకాశం రామచంద్రరావుకు రావచ్చు కూడా, దాన్ని ఎవరు డిస్మిస్ చేయలేరు.